వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వచ్చినప్పుడల్లా అవే ఆంక్షలు, పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం, కార్యకర్తలని అడ్డుకోవటం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కాదు అంతకుముందు ఆయన అనేక పర్యటనలు, ఈ రైతు సమస్యల మీద పర్యటనలు కానీ, తర్వాత పల్నాడు జిల్లాలో పర్యటన కానీ, ఇంకా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద ఉద్యమం, దాని గురించి మన అక్కడికి నర్సీపట్నం వెళ్ళినప్పుడు పర్యటనలో కానీ ప్రతి చోట కూడా ఆయన దగ్గరికి జనాన్ని వెళ్ళనివ్వకుండా, అలాగే కార్యకర్తలను వెళ్ళనివ్వకుండా ఏపీ పోలీసులు ప్రదర్శిస్తున్నటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో అది ప్రతిసారి చూస్తున్నాం మనం. అయినా సరే ఆంక్షలన్నీ బద్దలు కొట్టుకుని జనం ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. విపరీతంగా జన సందోహం అలాగా వస్తూనే ఉంది, మనం ప్రతిసారి చూస్తున్నాం. అయినా సరే ఎప్పుడు కూడా ఆ పోలీసుల ఆంక్షలు అనేటువంటి మానుకోవట్లేదు. అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఎన్ని ఆంక్షలు పెట్టారో మనం చూసాం. అయినా కూడా జనం ఎలా వచ్చారో అనేటువంటిది మనం ఒక సాంగ్లో కూడా చెప్పడం జరిగింది, తాజాగా మన ఛానల్లో చేసిన వీడియోలో. ఇక ఇప్పుడు జోగి రమేష్ కుటుంబాన్ని మాట్లాడడానికి, కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రూట్ కూడా డైవర్ట్ చేశారు. మొత్తం ఆయన వెళ్లాల్సిన మెయిన్ రూట్లో డైవర్ట్ చేసి వేరే రూట్లో పంపించడం, ఇవన్నీ కూడా రకరకాలు ఇది చేసినా కూడా మళ్ళీ అవే ఆంక్షలు కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళిపోగానే కార్యకర్తలను అడ్డుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇంతలాగా చేస్తున్నారు, కట్టడి చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులే కాకుండా ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి జనంలోకి వెళ్ళడం, అలాగే తన యొక్క కార్యకర్తల్ని, తన యొక్క నాయకుల్ని కలుసుకునేటువంటి స్వేచ్ఛ ఎప్పుడు ఉండాలి. మరి 2019-24 మధ్య చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని పర్యటనలు చేశారు, ఎన్ని ప్రసంగాలు చేశారు, ఎక్కడ కూడా అప్పుడు ఎవరిని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగారు, ఎలాంటి ప్రసంగాలు చేశారు, అంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అయినా కూడా వాళ్ళని ఎక్కడ కట్టడి చేసిన పరిస్థితి లేదు. మరి చిత్తూరు దగ్గర అయితే, పొంగనూరు దగ్గర మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళినప్పుడు అప్పుడు పోలీసులను కూడా ఆయన ఎలా దూషించడం వైనం అన్నీ కూడా మనం చూసాము. ఇలా అసలు అప్పుడు లేని కట్టడి అవన్నీ కూడా మరి ఇప్పుడు ఎందుకు ప్రతిపక్షాల యొక్క స్వేచ్ఛని హరించడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం? ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అసలు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయిందా, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అసలు మొత్తం ఫెయిల్ అయిందా ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది కూడా ఇప్పుడు రకరకాలుగా. అందుకే ఇప్పుడు అక్కడ కూడా మన ఢిల్లీలో తాజాగా చూస్తే మన పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఇది హుటాహుటిన లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళటం, మరి అక్కడ ఏం మంత్రాలు చేశారు, ఇవన్నీ కూడా మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఏదేమైనా సరే ఎందుకు అప్పటికప్పుడు ఈ ఆంక్షలు అనేటువంటి వైసీపీ కార్యకర్తలని చెదరగొట్టేయటం, వాళ్ళని చెక్ పోస్టులు పెట్టి అడ్డుకోవటం, అలాగే వాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా వాళ్ళని రానియకుండా చేసే ప్రయత్నాలు, ఇవన్నీ వాళ్ళు ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అయినా కూడా మరి ఎందుకు ఈ రాక్షస ప్రయత్నం ప్రతిసారి చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది.